హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా షుగర్ అయితే ఈ విధంగా కొంచెం వాటర్ వేసి కలిపాను. ఆ తర్వాత నెయ్యిలో శనగపిండిని వేయించాను. ఉండకట్టకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట. కలిపేస్తే కలిసిపోతుంది, ఉండనేది ఏమి ఉండదు. మొత్తం పొడిగా లేకుండా మొత్తం తడిగా అయ్యేలాగా గెంటితో మెదుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. అందులోకి చక్కెరని కరిగించాం కదా, ఫస్ట్ పాకం ఏం పని లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. ఆ చక్కెర వాటరు కొంచెం కొంచెంగా ఉండగట్టకుండా ఇలాగా గరిటెతోటి బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుంటూ, అంటే ఒకేసారి కాకుండా ఇదిగో ఈ విధంగా నేను చూస్తున్నాను కదా, ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఉండగట్టేస్తుంది చాలా ఫాస్ట్గా. అలా ఉండకట్టకూడదు, కరిగిపోద్ది అన్నమాట. మనం బాగా కలిపితే కలిసిపోద్ది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా కలిపే కొంది ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. కొంచెం యాలకుల పొడి అండి, నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుని ఉన్నాను. బాగా కలపాలి, టుకటుక ఉడికి ఈ విధంగా అలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొబ్బరి పౌడర్ ఫ్రెండ్స్, వేయించుకొని వేసుకోవచ్చు, పచ్చిది వేసుకోవచ్చు. వేయించుకొని కొబ్బరి అలా కూడా కలుపుకోవచ్చు, అలాగే పచ్చిది కూడా వేసుకోవచ్చు. పచ్చిది వేస్తే ఏంటంటే 2 డేస్కి మించి ఉంటే బూజు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి వేయించి వేసుకుంటేనే బాగుంటుంది పర్ఫెక్ట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తానికి మనం రెడీ చేసేసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట.